హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక హరీష్ వ్లాగ్స్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నోరూరించే దూదిలాంటి మెత్తని బెంగాలీ రసగుల్లాలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి. కావలసిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్, ప్యాకెట్ పాలైతే హోల్ మిల్క్ తీసుకోండి, నిమ్మరసం లేదా వెనిగర్ 2 నుండి 3 టేబుల్ స్పూన్లు, చక్కెర 1 కప్పు, నీళ్లు 1.5 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. రసగుల్లా తయారీ విధానం: పాలు కాచడం మరియు పాలు విరగ్గొట్టడం. మొదట గిన్నెలో పాలు పోసి బాగా మరగనివ్వండి. పాలు మరిగిన తర్వాత ఇప్పుడు వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిగా పాలలో పోస్తూ కలపండి. పాలు పూర్తిగా విరిగి పచ్చటి నీళ్లు వేరయ్యే వరకు కలపాలి. ఒక కర్చీఫ్ వేసి విరిగిన పాలను అందులో వెనిగర్ పోవడానికి చల్లటి నీళ్లు పోసి 2 సార్లు బాగా కడగాలి. తర్వాత గుడ్డను గట్టిగా చుట్టి అందులోని అదనపు నీటిని పిండేయాలి. దీన్ని ఒక 30 నిమిషాల పాటు ఉంచండి. మిగిలిన నీరు కూడా పోతుంది. మరీ డ్రైగా అవ్వకూడదు, కొద్దిగా తేమ ఉండాలి. ఇప్పుడొక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని మీ అరచేతి వెనక భాగంతో కనీసం 7 నుండి 8 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలపాలి. అది సాఫ్ట్ పిండి ముద్దలా అవ్వాలి. ఆపై చిన్న చిన్న నూకలు లేకుండా మృదువైన బాల్స్లా చుట్టుకోవాలి. గుర్తుంచుకోండి, బాల్స్పై ఎలాంటి పగుళ్ళు, క్రాక్స్ ఉండకూడదు. ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో 1 కప్పు చక్కెర మరియు 1.5 కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు తయారు చేసుకున్న బాల్స్ను ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వెయ్యండి. గిన్నెపై మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి రసగుల్లాలను మెల్లగా కదపండి. 15 నిమిషాల తర్వాత అవి సైజులో డబల్ అవుతాయి. ముఖ్యమైన చిట్కా: రసగుల్లాలు ఉడికిన వెంటనే వేడి పాకంలోనే ఉంచాలి. అవి పూర్తిగా చల్లారడానికి కనీసం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే తింటే జ్యూసీగా, టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా తినవచ్చు. మీకు గనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్.